అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో పదే ఈవెన్ నిన్నగాక మొన్న జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు. పొలిటికల్ మేనేజ్మెంట్ మీరు చూసుకోవాలి కదా, మీరు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి కదా అన్నారు. కానీ ఆయన చెప్తున్న దానికి నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి గవర్నెన్స్ ఉంది, ఎవరిది పెత్తనం ఉంది అనేదానికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా. ఇది కొంచెం సెన్సిటివ్ సబ్జెక్టు అండ్ సెన్సేషనల్ సబ్జెక్టు. నాకు రిస్క్ తప్పకపోవచ్చు, ఎందుకంటే నేను పెద్ద తలకాయ మీద వీడియో చేస్తున్నా. రిస్క్ తప్పకపోవచ్చు. అన్ని రకాలుగా ప్రెజర్కి నేను రిస్క్కి సిద్ధపడే వీడియో చేస్తున్నా. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ అండ్ క్యాడర్ అండ్ ఎమ్మెల్యేలు మొత్తం దెబ్బతినే పరిస్థితి ఉంది. ఇది సీఎం గారు తెలుసుకోవాల్సిన అంశం, లోకేష్ గారి వరకు వెళ్ళాల్సిన అంశం. ప్రభుత్వానికి చెడ్డ పేరు, పార్టీకి కూడా చెడ్డ పేరు అన్నమాట. ఎందుకంటే మీరు హెడ్డింగ్లో చూశారు కదా, అన్నయ్య ఏమో ఐఏఎస్ అధికారి, పెద్ద ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్, సీఎం గారికి అత్యంత సన్నిహితుడు, సీఎంఓలో ఉన్న ఐఏఎస్ అధికారి, అత్యంత కీలకమైన ఐఏఎస్ అధికారి. ఆయన తమ్ముడు కాంట్రాక్టర్. వీళ్ళది శ్రీకాకుళం జిల్లా అన్నమాట. సో అన్నయ్య ఐఏఎస్ అధికారి, సీఎంఓ అనేసరికి తమ్ముడు కాంట్రాక్టర్ అనేసరికి మీకు ఇంక సబ్జెక్ట్ అర్థమైపోయి ఉంటుంది. కాంట్రాక్టర్కి అన్ని పనులు ఆయనకే వస్తాయి, మ్యాక్సిమం రూల్ ప్రకారమే వస్తాయి. నేను ఇక్కడ వాళ్ళేమి రూల్స్ క్రాస్ చేసి నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు కాంట్రాక్టర్లు దక్కించుకుంటున్నారు అనే ఆరోపణ నేను చేయట్లేదు, నేను చెయ్యను, నాకు అది తెలీదు. కానీ అన్ని పనులు ఈయనకే వస్తాయి, ఈ తమ్ముడికే వస్తాయి, ఐఏఎస్ గారి తమ్ముడికే వస్తాయి. ఎవరు టెండర్ వేసినా సరే, ఎంతమంది టెండర్ వేసినా సరే ఆయనకే వస్తాయి. కూటమి గవర్నమెంట్ వచ్చాక ఎన్ని వచ్చాయో నేను ఒకసారి చెప్తా చూడండి. మిలియాపుట్టి, పాతపట్నం నియోజకవర్గం మిలియాపుట్టిలో ఏకలవ్య మోడల్ స్కూలు స్టాఫ్ క్వార్టర్స్ కట్టడానికి 3,60,00,000 ఆయనకే వచ్చింది కాంట్రాక్ట్. మిలియాపుట్టి మండలంలోనే పెద్దమాడిలో అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 4,50,00,000 ఆయనకే వచ్చింది కాంట్రాక్ట్. అలాగే పాతపట్నంలోని బొమ్మిక అనే విలేజ్లో అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 4,30,00,000 ఆయనకే వచ్చింది కాంట్రాక్ట్. అలాగే పలాస నియోజకవర్గం మందసాలో కేజీబీవీ నిర్మాణానికి 1,20,00,000 ఆయనకే కాంట్రాక్ట్. ఇచ్చాపురం నియోజకవర్గంలో కంచిలి కేజీబీవీ 1,60,00,000 కాంట్రాక్ట్ ఆయనకే. నరసనపేట నియోజకవర్గంలో పోలాకి కేజీబీవీ 2,20,00,000, జలుమూరు కేజీబీవీ 2,20,00,000 ఆయనకే కాంట్రాక్ట్. పాతపట్నం నియోజకవర్గం మిలియాపుట్టి కేజీబీవీ 2,20,00,000 ఆయనకే కాంట్రాక్ట్. శ్రీకాకుళం నియోజకవర్గంలోని గార కేజీబీవీ 1,55,00,000 ఆయనకే కాంట్రాక్ట్. మొత్తం సుమారుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సుమారుగా ఒక 22-23 కోట్లు మనకి వచ్చిన లెక్క, నా దృష్టికి వచ్చిన లెక్క. నా దృష్టికి రాని ఇంకెన్ని ఉన్నాయో. సో కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో ఈ కాంట్రాక్టర్ గారికి శ్రీకాకుళం జిల్లాలో అత్యంత విలువైన కీలకమైన పనులు ఈయనకు వస్తున్నాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆర్వీఎం నిధులతో కట్టే కేజీబీవీ స్కూల్ బిల్డింగ్స్, స్టాఫ్ క్వార్టర్స్ ఇవే ఈయన ఎందుకు కడతారంటే బిల్లులు చాలా ఈజీగా వచ్చేస్తాయి. అంటే ఈయన రిస్కీ పనులు చేయట్లా, రిస్కీ పనుల జోలికి వెళ్ళరు. బిల్లులు ఏవైతే ఈజీగా వస్తాయో, మార్జిన్స్ ఏవైతే ఎక్కువ మిగులుతాయో అవి ఈయనకు వస్తున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటి, నేను ఇప్పుడు వరకు చెప్పిన దానిలో తప్పు లేదండి. ఆయనకు నిబంధనలకు విరుద్ధంగా వస్తున్నాయని నేను చెప్పట్లేదు. మేబీ ఆయనకే వస్తున్నాయి, అది ఎలా వస్తున్నాయో, లాబింగ్ చేస్తున్నారా, పైరువీలు చేస్తున్నారా, ఒత్తిళ్ళు చేస్తున్నారా ఏంటనేది నాకు తెలీదు. అది ఎవరికాలో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, లోకల్లో ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఉండకుండా, ఎమ్మెల్యేలకు సంబంధం కూడా లేకుండా, కనీసం వాళ్ళ దృష్టిలో పెట్టకుండా ఈ పనులు జరుగుతున్నాయంటే నమ్మగలరా? సాధారణంగా నేను 4-5 జిల్లాల్లో నేను పనిచేశాను. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా లాంటి జిల్లాల్లో ఎమ్మెల్యేలకు తెలియకుండా 1,00,000 రూపాయల కాంట్రాక్ట్ కూడా ఎవరికి వెళ్ళదు. వెళ్తే ఎమ్మెల్యేలు ఊరుకోరు. ఇమీడియట్గా కాంట్రాక్టర్ని పిలిచి బెదిరించో, భయపెట్టో, కమిషన్ తీసుకొనో ఏదో ఒకటి తీసుకొని ఏమైనా ఇవ్వకపోతే విజిలెన్స్కి కంప్లైంట్ చేసి నానా ఇబ్బందులు పెడతారు. అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడతానని కూడా అంటారు. అంత చైతన్యం ఉన్న జిల్లాలు ఇవన్నీ కూడా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, గోదావరి జిల్లాలో. కానీ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళకు కూడా రాజకీయ చైతన్యం ఎక్కువే, వాళ్ళు కూడా మాట్లాడాలంటే మాట్లాడగలరు. కానీ ఈయన పెద్ద కాంట్రాక్టరు, ఈయన సోదరుడేమో పెద్ద ఐఏఎస్ అధికారి, సీఎం గారికి దగ్గర ఉంటాడు.
ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా, ఎమ్మెల్యేలకు కనీస సమాచారం లేకుండా ఆయన టెండర్లు వేసుకోవడం, పనులు దక్కించుకోవడం, పనులు స్టార్ట్ చేసేయడం, పనులు ముగించేయడం, బిల్లులు తీసేసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఎమ్మెల్యేలకు తెలిస్తే అట్లీస్ట్ ఇనాగ్రేషన్ చేస్తారుగా, ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటారుగా, పొలిటికల్గా దానివలన వచ్చే పొలిటికల్ మైలేజ్ వాళ్ళు తీసుకుంటారుగా ఎమ్మెల్యేలు. అదే ఎమ్మెల్యేలు ఏం ఆశిస్తారు? ఫస్ట్ కమిషన్ ఆశిస్తారు. అరే 2 కోట్ల రూపాయలు బిల్డింగ్ కడుతున్నావు, ఒక 10% 5% మా మొహాన్ని పడేరా బాబు, ఒక 20 లక్షలు 10 లక్షలు మా ఖర్చులకైనా వస్తాయి, నెలవారీ మంత్లీ ఖర్చులకైనా వస్తాయని ఆశిస్తారు. లేదు ఇతను వీళ్ళ అన్నయ్య ఐఏఎస్, మళ్ళీ వీళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటే వీళ్ళు ఊరుకోరు ఇవ్వరు, సో ఇతను మనకి కమిషన్ వద్దులే అనుకుంటే గౌరవం ఆశిస్తారు. అట్లీస్ట్ గౌరవం ఆశిస్తారు. ఆ గౌరవం, కమిషన్ లేదు, గౌరవం లేదు, దానివలన వచ్చే పొలిటికల్ మైలేజీ కూడా ఉండట్లా. వాళ్ళకి సంబంధం లేకుండా, సమాచారం లేకుండా కట్టేస్తున్నారనమాట. ఇది శ్రీకాకుళం జిల్లాలో టీడీపీని దెబ్బతీస్తుంది. ఎమ్మెల్యేలు బయటికి చెప్పుకోలేక మౌనంగా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య ఒక 4 రోజుల కిందట ఒక 5 ఎమ్మెల్యేలు కలిశారు శ్రీకాకుళం జిల్లాలో. వాళ్ళ మధ్య ఈ టాపిక్ వచ్చింది. ఒక 5 ఎమ్మెల్యేల మధ్య వాళ్ళ నియోజకవర్గాల్లో జరిగిన అంశాల మీద టాపిక్ వచ్చింది. వస్తే అందరూ కలిపి సీఎంఓకి చెప్దామా, ఫిర్యాదు చేద్దామా, సీఎం గారికో లోకేష్ గారికో ఫిర్యాదు చేద్దామా అనుకున్నారు. కానీ ఫిర్యాదు చేస్తే మళ్ళీ వాళ్ళ మీద రివర్స్ అవుద్ది. ఎందుకంటే అక్కడ సీఎంఓలో ఉన్నది వీళ్ళ బ్రదరు. సో పొలిటికల్గా వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి, అడ్మినిస్ట్రేషనల్గా వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. సో అందుకే చాలా ఇబ్బంది పడుతున్నారనమాట. ఒక రకంగా మౌన రోదన, మూగ వేదన అనొచ్చు. వాళ్ళకి కమిషన్ రావట్లేదు. పోనీ కమిషన్ అనేది కరప్షన్ కిందకి వెళ్తుంది, వదిలేద్దాం. గౌరవం రావట్లేదు, పొలిటికల్ మైలేజీ రావట్లేదు. సాధారణంగా ఇటువంటి ఏం చేస్తారు తెలుసా? నేను చెప్తున్నా, నాకు తెలిసి ఈ 2 కోట్ల రూపాయలు లేదా 2 కోట్ల 20 రూపాయలు, 2 కోట్ల 20 లక్షల బిల్డింగ్ అంటే కాంట్రాక్టర్ ఎవరినో చూసి వాళ్ళ చేత బిడ్ వేయించి టెండర్ తీసుకొని లోకల్లో ఉన్న నాయకులకి ఒక 5గురికి కలిపి మీరు పనులు చేసుకోండి అంటారు. లోకల్లో ఉన్న క్యాడర్కి ఒక 5గురిని కలిపి మీరు పనులు చేసుకోండిరా అని అంటారు. ఎందుకంటే ఆ పనులు చేయడం వల్ల వాళ్ళకి ఒక ఎంతో కొంత మిగిలితే, ఒక 10 లక్షలు 20 లక్షలు మిగిలితే 5గురు పంచుకుంటే రేపు పొద్దున్న లోకల్ బాడీస్లో వాళ్ళు ఖర్చు పెడతారు. సాధారణంగా గ్రౌండ్ లెవెల్లో పాలిటిక్స్లో జరిగేది ఇదేనండి. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఒకవేళ నామినేటెడ్లో 10 లక్షల లోపు 5 లక్షల లోపు అయితే నామినేటెడ్లో ఇచ్చేస్తారు. 10 లక్షలకు మించి టెండర్లు వేయాల్సి వస్తే వాళ్ళకి తెలిసిన కంపెనీ చేత టెండర్లు వేయించి, టెండర్ అఫీషియల్గా వాళ్ళ పేరు ఉంటుంది, కానీ చేసేది మాత్రం గ్రౌండ్ లెవెల్లో అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు చేస్తారు. చేసుకొని వచ్చే లబ్ధి వాళ్ళు పొందుతారు. రేపు పొద్దున్న లోకల్ బాడీస్లో వాళ్ళే ఖర్చు పెడతారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే చేసుకొని ఆ కమిషన్ అది వాళ్ళే దొబ్బుతారు కొన్ని చోట్ల. సో ఇక్కడ ఏది జరగట్లేదనమాట. ఆయన కాంట్రాక్ట్లు వస్తున్నాయి, ఆయన చేసుకుంటున్నాడు, ఆయన అంతా కూడా వ్యవహారం ఏకపక్షంగా ఉంది, ఏకఛత్రాధిపత్యంగా ఉంది. ఎమ్మెల్యేల మీద ఆయన పెత్తనం చేస్తున్నట్టు ఉంది. ఇది ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు. ఇది తప్పో ఒప్ప అని నేను చెప్పను. చట్ట ప్రకారం ఏమీ తప్పు కాదు, లేదా బీభత్సమైన అవినీతి జరిగిపోతుందని నేను చెప్పట్లేదు. అవేమీ నాణ్యత లేకుండా కట్టేస్తున్నారని నేను చెప్పట్లేదు. కానీ కోఆర్డినేషన్ దెబ్బతింటుంది, కమ్యూనికేషన్ దెబ్బతింటుంది, పొలిటికల్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది, ఎమ్మెల్యేల గౌరవం దెబ్బతింటుంది. ఇది పార్టీని దెబ్బతీస్తుందా తీదా? సో అది జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న వ్యవహారం. సో ఇది సీఎం గారో లోకేష్ గారో వాళ్ళు చూసుకుంటే బెటర్. లేదు పర్లేదు, మాకు ఐఏఎస్ ముఖ్యం, వాళ్ళ తమ్ముడు కాంట్రాక్టర్ ముఖ్యం అనుకుంటారా? రేపొద్దున ఆశలు వదిలేసుకోవచ్చు ఆ జిల్లా మీద. థ్యాంక్ యూ.